ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. వైభవపేతంగా జరుగుతున్న మహానంది బ్రహ్మోత్సవాలు, మహాపూర్ణాహుతి తెప్పోత్సవంతో ముగింపు. టీడీపీకి ఓటు వేస్తే జన్మభూమి కమిటీలకు ఓటు వేసినట్టేనన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. ఆళ్లగడ్డ మండలం చింతకుంట్లలో నూతనంగా నిర్మించిన గౌడౌన్లు ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారుల గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి. అహోబిల నరసింహుని దర్శించుకున్న మంత్రి రోజా, స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పణ. ఉయ్యాలవాడ మండలంలో వైసీపీకి షాక్. వైసీపీని వీడి 180 కుటుంబాలు. మాజీ మంత్రి అఖిల యువనేత విఖ్యాత్ సమక్షంలో టీడీపీలో చేరిక. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. చివరి రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వేద పండితులు నిర్వహించారు. తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి రోజులో భాగంగా వేద పండితులు రవిశంకర్, అవధాని అర్చకులు ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ మహాపూర్ణాహుతి, త్రిశూల స్నానం, ధ్వజారోహణం, బ్రహ్మోత్సవ యాగఫల సమర్పణ, నాకబలి పూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామి అమ్మవార్లకు రుద్రకుంటంలో తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
అమ్మా కొద్దిసేపు ఊరుకుంటారే అంత కార్యక్రమం అయినాక చేసుకోరు అప్పుడే చేస్తా ఎవరున్నారు మహాంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు 6వ తారీఖు నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఉదయము పూర్ణాహుతి కార్యక్రమం, తర్వాత కలశ సంరక్షణ, తర్వాత త్రిశూల స్నానము, ప్రస్తుతం ధ్వజావరోహణ కార్యక్రమం జరిగినాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నిటికీ వేలాది మందిగా భక్తులు రావడము, వచ్చిన భక్తులు ఈ కార్యక్రమాలన్నీ తిలకించేసి చూడడము చాలా ఆనందించదగ్గ విషయము. ప్రతి భక్తునికి ఈరోజు వచ్చిన అందరూ మా ఆలయ సిబ్బంది కానీ అందరూ అన్ని సౌకర్యాలు కలుగజేయడము, ఈ కార్యక్రమాలన్నీ మా రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో వృత్తికులు, వేద పండితులు, అదేవిధంగా అర్చకులు ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. సాయంకాలం తెప్పోత్సవ కార్యక్రమం జరిగి ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా జరగడానికి సహకరించిన మొత్తం వేద పండితులు రవిశంకర్ ఆధ్వర్యంలో జరిగినాయి. వారికి అదేవిధంగా మిగతా వేద పండితులకు, అర్చకులకు, అదే మా ఆలయ సిబ్బంది అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం నమో మహానందీశ్వరాయ. ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 6వ తారీఖు నుంచి నేటి వరకు అత్యంత వైభవంగా, విశేషంగా, ఆగమోక్తంగా, ఎటువంటి దోషములు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ రోజుతో పూర్తయింది. ఈరోజు ఉదయం స్వామివారి ఉత్సవ మహాపూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం పూర్తయింది. మహాపూర్ణాహుతి అనంతరం
ఏదైతే మనం ఈ యొక్క 6 రోజుల పాటు కలశాలన్నీ కూడా స్థాపన చేసి అందులో ఈ యొక్క మనం చేసేటువంటి యాగ ఫలాన్ని సమర్పించామో ఆ యొక్క కుంభ జలాన్ని ప్రదక్షిణంగా తీసుకొచ్చి స్వామి అమ్మవార్లకు ఆ యొక్క శక్తినంతా కూడా సమర్పించడం అనేటువంటిది ఈరోజు జరిగింది. అనంతరం త్రిశూల స్నానం అంటే ఈ యొక్క జరిగినటువంటి కార్యక్రమానికి అన్నిటి కూడా నాయకత్వం వహించినటువంటి చండీశ్వరుడు త్రిశూలుడు అనేటువంటి ఆ ఇద్దరు కూడా ముందుగా అవబృధ స్నానం చేసిన అనంతరం ఈ యొక్క ఉత్సవం అనేటువంటిది పూర్తవుతుంది కాబట్టి ఆ యొక్క త్రిశూల స్నాన కార్యక్రమం కూడా ఈ యొక్క రుద్రబృందంలో అత్యంత వైభవంగా నిర్వహించి అనంతరం ధ్వజ అవరోహణ చేసిన ఆ యొక్క ధ్వజాన్ని స్వామివారి వద్ద సమర్పించి స్వామివారికి కట్టినటువంటి కంకణాన్ని కూడా విసర్జన చేయడం జరుగుతుంది. దీంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటిది ఈ సంవత్సరం యథావిధిగా విశేషంగా పూర్తయింది. ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అందరూ కూడా వారికి ఇచ్చినటువంటి పనులను చక్కగా చేసి ఉత్సవంలో వచ్చినటువంటి భక్తులకి కానీ దేవుడికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటిది పూర్తయింది. ఇలా ఈ ఉత్సవాలు అనేటువంటిది లోక కళ్యాణార్థం జరిగేవి కాబట్టి ఎప్పుడైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి కళ్యాణం జరుగుతుందో ఆ యొక్క ప్రాంతము ఆ రాష్ట్రము ఆ దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవ ఫలం అనేటువంటిది అందరికీ కలిగి రాబో సంవత్సరం అంతా కూడా మన రాష్ట్ర దేశానికి మంచి శుభాలు కలగాలని చెప్పేసి అందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే ఈ ఉత్సవానికి సహకరించినటువంటి అందరికీ కూడా మా యొక్క దేవస్థానం తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికల్లో ఓటు వేస్తే గతంలో ప్రజలను వేధించిన జన్మభూమి కమిటీలకు ఓటు వేసినట్లేనని ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని ఆలగడ్డ దోర్నిపాడు మండలాలలో వైఎస్ఆర్ చేయుత లబ్ధిదారులకు ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి సాగునీటి పారుదల ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీకి ఓటు వేస్తే గత 5 ఏళ్లుగా సంక్షేమాన్ని మీ ఇంటికి తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి జన్మభూమి కమిటీలను కొని తెచ్చుకోవాలన్నారు. ఎన్నికలు సమీపించేసరికి తెలుగుదేశం పార్టీ నేతలకు మైనార్టీలు గుర్తు వస్తున్నారని ఆలగడ్డ నియోజకవర్గంలో మైనార్టీలను వేధించిన చరిత్ర టీడీపీ నేతలదేనన్నారు. తనని నమ్మి ఓటు వేసినందుకు గత 5 ఏళ్లుగా ఆలగడ్డను ప్రశాంతంగా ఉండేలా చేయడం కాక అభివృద్ధిలా అందించామన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే ఆలగడ్డను అగ్రగామిగా నిలుపుతామన్నారు. కార్యక్రమాలలో ఆలగడ్డ దొర్నిపాడు ఎంపీపీలు రాఘవేంద్రారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, దొర్నిపాడు జెడ్పీటీసీ శకుంతల, నంద్యాల విజయ డైరీ డైరెక్టరు గంగుల విజయసింహారెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే చేయూత నేరుగా మీ అకౌంట్లలో పడుతుందో దానికి వ్యతిరేకంగా మీరు జన్మభూమి కమిటీల సంతకాలు లేని ఎటువంటి సంక్షేమ పథకాలు పొందకూడదు అనే విధానానికి మీరు ఓటు వేసినట్టు ఇది మీ అందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు ఆయన మస్తు చెప్తాడు. ఏం చెప్తున్నాడు? నేను బీసీలకి మేలు చేస్తా, మైనారిటీలకు మేలు చేస్తా అని. ఇదే ఆలగడ్డలో ఒక మైనారిటీ సోదరుడిని కొట్టి 1,35,00,000 నీకు సంబంధించిన ఇక్కడ తెలుగుదేశం నాయకులు లాక్కుంటే అతను వచ్చి నీ కాళ్ళ మీద పడి ఏడుస్తే ఒక మైనారిటీ సోదరుడికి న్యాయం చేయలేనటువంటి నువ్వు రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకి అందరికి కూడా మేలు చేస్తా అంటే నమ్మే పరిస్థితి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీ అందరూ కూడా ఇవన్నీ ఆలోచన చేయాలా. గతంలో ఉన్న పరిస్థితులు, ఈ 5 ఏళ్లలో ఆలగడ్డలో ఉన్న పరిస్థితులు మీ అందరూ కూడా గమనిస్తున్నారు. అభివృద్ధి ఏ విధంగా జరిగింది, సంక్షేమం ఏ విధంగా జరిగింది, ఏ లీడర్ దగ్గరికి, ఏ నాయకుడి దగ్గరికి ఏ సంక్షేమ పథకం కావాలన్నా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏ సంక్షేమ పథకం అయినా సరే అర్హత ఉంటే చాలు నేరుగా ఆ సంక్షేమ పథకానికి సంబంధించి మీ వాలంటీర్ అప్లై చేస్తే ఆ డబ్బు నేరుగా మీ అకౌంట్లలో పడే పరిస్థితి మీరు గమనించారు. ఎక్కడా కూడా ఒక చెదురుమదురు సంఘటన ఈ 5 ఏళ్లలో లేకుండా ఆలగడ్డ అంత ప్రశాంతంగా ఉన్న పరిస్థితి మీరు గమనించారు. కాబట్టి రానున్న రోజుల్లో మీ అందరూ కూడా మంచేదో చెడేదో మీకు చాలా బాగా తెలుసు. 2019లో పెద్ద ఎత్తున మంచి మనసుతో మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి నేను ఇంత పెద్ద ఎత్తున మీకు సేవ చేసే అవకాశం దొరికింది. రేపు రానున్న ఎన్నికల్లో మరొకసారి మంచి వైపు నిలబడి పెద్ద ఎత్తున మంచి మనసుతో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై ఆలగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి సుడిగాలి పర్యటన చేసిన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో మండలంలోని చింతకుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన బహుళ ప్రయోజన గార్డెన్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమానికి విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను
నిల్వ ఉంచుకునేందుకు మార్కెట్ యార్డు వారిచే నిర్మించిన బహుళ ప్రయోజన గోదాం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా రైతులకు తమ ప్రభుత్వం బహుళ ప్రయోజనాలు అందించిందన్నారు. గత 5 ఏళ్లలో రైతుల పక్షపాతిగా తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు. వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి ఫలాలను అందించామన్నారు. రాబోయే ఎన్నికలు ఏకపక్షంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిల వారిని ఆదివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. దిగువ, ఎగువ అహోబిలం క్షేత్రాలను ఆమె దర్శించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లా అహోబిలీషుని పారువేట మహోత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఇటీవల గుర్తించిన నేపథ్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి, శ్రీ అమృతవల్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను మంత్రి రోజా సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు గంకుల ప్రభాకర్ రెడ్డిలకు ఆలయం వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆమె శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను నిర్వహించిన అభిషేకం కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ప్రాచీన పుణ్యక్షేత్రమైన అహోబిలం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. నరసింహ క్షేత్రాలతో కూడిన అహోబిలం ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవునికి ఈ రోజు పట్టు వస్త్రాలను సమర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, తాను ఈ శాఖలో ఉండటం వల్ల తనకు ఈ అదృష్టం దక్కిందన్నారు. తనకు ఈ అదృష్టాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీలు చూసుకొని మళ్లీ వచ్చి అహోబిలం నవనరసింహ క్షేత్రాలను దర్శించుకుంటారని తెలియజేశారు. నవనరసింహ క్షేత్రం అహోబిలం ఎంతో ప్రసిద్ధిగాంచిన టెంపుల్స్. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఈరోజు నిర్వహించే విధంగా జీవో ఇవ్వటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ శాఖకి మంత్రిగా ఉన్నప్పుడు అది జరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా జగనన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ నవనరసింహ స్వాముల్ని దర్శించుకోవటం అంటే నిజంగా అదొక అద్భుతం. ఇంతవరకు 9 చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది అనుకుంటారు. సో అది కష్ట ప్రయాసం కోర్చి చూడాలి. నేను ఖచ్చితంగా ఎన్నికల అవ్వగానే వచ్చి 9 క్షేత్రాలు కూడా దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతాను. సో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి పట్టు వస్త్రాలని స్వామివారికి, అమ్మవారికి తీసుకురావడం జరిగింది. అలాగే అభిషేకం చేసుకొని ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని 25 కోట్ల రూపాయల్ని ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ అహోబిలం టెంపుల్ ని మరింత అభివృద్ధి చేస్తూ మరి ఈ టెంపుల్, ఈ స్వామి గొప్పదనాన్ని నలుదిక్కుల అందరికీ తెలియజేసే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుందని తెలియజేసుకుంటూ, సో అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండలం పెద్దయమ్మనూరు గ్రామంలో వైసీపీకి షాక్ తగిలింది. గ్రామానికి చెందిన 180 కుటుంబాలు వైసీపీని వీడి మాజీ మంత్రి అఖిలప్రియ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దయమ్మనూరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ కర్ర రాధా, సర్పంచ్ బండి మరియప్ప, ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ హజరత్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామచంద్రుడు, 6 వార్డు మెంబర్లు మరియు వారి అనుచర వర్గం సుమారు 180 కుటుంబాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. టీడీపీలో చేరిన వారందరికీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా విఖ్యాత్ రెడ్డిలు కండువలు కప్పి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అఖిలప్రియ, భూమా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ 4 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయి సునామీల టీడీపీ పార్టీలోకి వస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కాంబినేషన్ లో అత్యధిక సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అండగా ఉంటూ గత 5 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉయ్యాలవాడ మండలంలో పెద్దమ్మనూరు గ్రామంలో మరి కర్రా గారికి సంబంధించిన కుటుంబం ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈరోజు మనస్ఫూర్తిగా వాళ్ళని స్వాగతిస్తున్నాను. గతంలో మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళమే, కాకపోతే ఈరోజు చిన్న ఒక హోప్ మీద పోయినారు. ఇంకా ప్రభుత్వం వచ్చింది కదా, ఇంకా మంచి చేయొచ్చని ఒక హోప్తో ఆ రోజు పార్టీ మారినారు. కానీ ఈ 5 సంవత్సరాలు ఇక్కడ లోకల్గా జరిగే పాలిటిక్స్ వాళ్ళు కూడా చూసి ఈరోజు గ్రహించుకోలేక, అంటే ఈ ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఓటమి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు మీరు అందరు చూడబోతున్నారు. కారణం ఏ ఒక్క ఊర్లో కనీసం కూడా అభివృద్ధి అనేది ఎక్కడా జరగట్లేదు. మరి కార్యకర్తలకి న్యాయం అంటారా, ఇంకా అది పక్కనకే పెట్టేయండి. ఓన్లీ ఎవరైతే ఎమ్మెల్యేకి కమిషన్లు ఇస్తారో కేవలం వాళ్ళకే న్యాయం జరిగే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవడానికి ఈరోజు అందరూ బయటికి వస్తున్నారు. ఖచ్చితంగా అందరినీ స్వాగతిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ రమేష్ గారిని, ఇక్కడ సురేష్ గారిని ఖచ్చితంగా నాకు ఒక బ్రదర్స్ లాగా వీళ్ళని ట్రీట్ చేసి కూడా ముందరికి వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాక్షస పరిపాలన ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన గ్రామ స్థాయిలో మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలందరికీ కూడా మేలు చేస్తారని చెప్పి ఒక పక్కన మాటిస్తున్నారు. ఇంకో పక్కన ఎమ్మెల్యేలు ఆ కార్యకర్తల మీద ఎటువంటి దాడులు చేస్తున్నారు, కార్యకర్తల పరిస్థితి ఏంటనేది కూడా ఈరోజు తెలుసుకోలేకపోతున్న పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు వైసీపీ పార్టీకి ఇంత పెద్ద నష్టము జరగడానికి మెయిన్ కారణము ఈరోజు ఎమ్మెల్యేలు సరిగ్గా పరిపాలన చేయకపోవడం వల్ల, ఎమ్మెల్యేలు వాళ్ళ గెలుపుకు కారణమైన కార్యకర్తలను పక్కన పెట్టడం వల్లనే ఈరోజు వైసీపీ పార్టీకి ఇంత పెద్ద నష్టం జరగడానికి మెయిన్ కారణము. ముఖ్యంగా ఆలగడ్డలో చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలంలో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా భారీ స్థాయిలో చేరికలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చేసేది పక్కన పెడితే, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా కార్యకర్తలను కానీ లేకపోతే ప్రజలను కానీ హింసిస్తున్నారో, ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, ఏ విధంగా వీళ్ళు చేసే పరిపాలన నచ్చక ఈరోజు ఎంతోమంది పార్టీ మారుతున్నారు. ఈరోజు ఉయ్యలవాడ మండలంలో అందరికీ చాలా పెద్ద కుటుంబాలు ఉన్నాయి. మరి ఈరోజు మళ్ళీ పాత దగ్గరికి మా వాళ్ళకి మళ్ళీ ఒక పాత గూటికి దగ్గరికి చేరుకున్న కర్రా కుటుంబానికి మేమందరం కూడా స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ముఖ్యంగా వీళ్ళు ఈ గ్రామంలో రెబుల్గా గతంలో పోటీ చేయడం జరిగింది. మామూలుగా రెబుల్గా పోటీ చేసినప్పుడు 2 వర్గాలు, అంటే అటు మా వర్గము వైసీపీ వర్గం కూడా పక్కన పెట్టి ఈరోజు గ్రామాలలో వాళ్ళకి ఒక పదవిని ఇచ్చి, వాళ్ళకి ఒక గౌరవం ఇచ్చి, మళ్ళీ వీలైతేనే మేము సంతోషంగా ఉండగలుగుతామని చెప్పి రెబెల్గా పోటీ చేసినా కూడా ఈ కుటుంబానికి ప్రజలు గెలిపించడం జరిగింది వాళ్ళని నమ్ముకొని. అటువంటిది వీళ్ళని పక్కన పెట్టి ఎటువంటి వీళ్ళకి ప్రోత్సహించకుండా, వీళ్ళు మాకేదో కాంపిటీషన్ అవుతారని చెప్పి ఎమ్మెల్యే ఫీల్ అయ్యి వీళ్ళకి పనులు చేయకుండా, వీళ్ళు కష్టపడి పనిచేసేదానికి కూడా ఎమ్మెల్యే సహకరించలేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది. అంటే ఈరోజు కష్టపడి ప్రజల్లో ఉండే కార్యకర్తలకి విలువ లేదని ఎమ్మెల్యే ఈరోజు ప్రూవ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి ఎంపీటీసీగా ఉన్న కర్ర రాధా గారు, సర్పంచ్గా ఉన్న బండి మరియమ్మ గారు, వైస్ సర్పంచ్గా ఉన్న మధుసూదన్ రెడ్డి గారు, విద్యా కమిటీ చైర్మన్గా ఉన్న హజరత్ రెడ్డి గారు, ఎక్స్ సర్పంచ్ రామచంద్రుడు, 6 మంది వార్డ్ మెంబర్లు, వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీ మారడం జరిగింది. అంతేకాకుండా రామ్దాస్ గారి, గంగాధర్ రామరెడ్డి గారు, మల్లికార్జున, వీళ్ళందరూ కూడా, ఇంకా వీళ్ళతో పాటు చాలామంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఈ కుటుంబానికి మేము చేతులెత్తి వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాము. వీళ్ళంతా ఏమి కొత్త వాళ్ళు కాదు, అంతా పాత వాళ్ళే, గతంలో మాకు చేసిన వాళ్ళే. చిన్న కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి, ఆయన కోసం వీళ్ళందరూ కూడా త్యాగాలు చేసి ఆ రోజు మమ్మల్ని కూడా కాదనుకొని జగన్మోహన్ రెడ్డి గారికి చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని తర్వాత స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కదా చూసుకోవాలా, వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా, వీళ్ళకి ఏదైనా కావాలన్నా చూసుకోవాల్సింది ఎవరు? ఎమ్మెల్యేలు. కానీ ఈరోజు అటువంటి ఎమ్మెల్యేలే మా మనుషులు కాదు వీళ్ళు అని చెప్పి వాళ్ళే ఈరోజు వాళ్ళని దూరం పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే మరి ఇది ఏ విధంగా న్యాయం అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మీకు ఈరోజు మీరు చేసే తప్పులన్నీ ఈరోజు ఎన్నికల్లో మీరు చూడబోతున్నారు. ఈరోజు ఎమ్మెల్యేని పిలిపించుకొని వాళ్ళ నాన్న తిడుతున్నాడంట. ఏం చేస్తావురా నాయన, ఎందుకు ఇంతమంది పార్టీ మారుతున్నారు, ఏం నేరాలు ఘోరాలు చేసినావు, నన్ను మబ్బి పెట్టినారు ఇన్ని సంవత్సరాలు మీరు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడంట. నేను అడుగుతున్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని, ఇప్పుడు మీరు బాధపడి ఏం లాభం? మీరు మొదటి నుంచి కూడా మీ ఇంట్లో ఆడోళ్ళు ఏం చేస్తున్నారు,
మీ ఇంట్లో నీ కొడుకు ఏం చేస్తున్నాడు, మీరు మొదటి నుంచి కార్యకర్తలు ఇబ్బంది పడకుండా చూసుకో అంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు కార్యకర్తలందరూ కూడా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులే వాళ్ళ కార్యకర్తలుగా పనిచేసిన, మీ దగ్గర పనిచేసిన వాళ్ళ ఆస్తులు లాక్కున్నారు, వాళ్ళ భూములు లాక్కున్నారు, వాళ్ళకు కబ్జాలు చేసినారు. ఈరోజు భూమా ఇంటికి అడుగు గడప తొక్కని వాళ్ళు కూడా 30 సంవత్సరాల నుంచి మా ఇంటికి రాని వాళ్ళు కూడా ఈరోజు మా గడప తొక్కుతున్నారు. మాకు అవకాశం ఇవ్వండి, మేము ప్రూవ్ చేసుకుంటాం, మీకోసం మేము చేస్తామని చెప్పి. ఎందుకు అంటే ఈరోజు మీరు వర్గాలు చూడాల, రాజకీయాలు చూడాల, పార్టీలు చూడాల, మానవత్వం కూడా లేకుండా మీరు చేసే అరాచకాలు తట్టుకోలేక ఈరోజు పార్టీలు మారుతున్నారు. తప్పకుండా ఈరోజు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. ఈ గ్రామంలో ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పినారు. వీళ్ళ కుటుంబాలు రమేష్ కానీ సురేష్ కానీ ఈ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా తాగునీటి సమస్య కోసం పోట్లాడుతుంటే కూడా ఎమ్మెల్యే పలకలేని పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవపేతంగా జరుగుతున్న మహానంది బ్రహ్మోత్సవాలు మహాపూర్ణాహుతి తెప్పోత్సవంతో ముగింపు. టీడీపీకి ఓటు వేస్తే జన్మభూమి కమిటీలకు ఓటు వేసినట్టేనన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. ఆళ్లగడ్డ మండలం చింతకుంట్లలో నూతనంగా నిర్మించిన గౌడౌన్లు ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారుల గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి. అహోబిల నరసింహుని దర్శించుకున్న మంత్రి రోజా, స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పణ. ఉయ్యాలవాడ మండలంలో వైసీపీకి షాక్. వైసీపీని వీడి 180 కుటుంబాలు. మాజీ మంత్రి అఖిల యువనేత విఖ్యాత్ సమక్షంలో టీడీపీలో చేరిక. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.